ఏంటండి? అవునమ్మా, ఆ పాండురంగడి పూజ. ఏంటి రింగ అని పాండురంగ అంటారేంటి? తప్పమ్మా, రంగరంగా అని పాడబోయి భక్తి పారవస్యంతో రింగ రింగ రింగా అని పాడేశాము. రింగా అన్న రంగా అన్న ఒకటేనమ్మా. కావాలంటే నువ్వు మాతో కలిసి పాడుకోవచ్చు. కట్టుకథలు చెప్పకండి. నాకు రింగకి రంగకి తేడా తెలియదనుకున్నారా? మా పూజను డిస్టర్బ్ చేయడానికి ఈ సెటప్ చేశారని నాకు బాగా తెలుసండి. ఏం చేస్తావే, కావాలనే సెటప్ చేసాం. ఇప్పుడు ఏమంటావు? చూడు, నాకు ఇంకా చిరాకు దబ్బిందనుకో, నలుగురు డాన్సర్లను పిలిపించేసి ఇక్కడ డాన్స్ పెట్టించేస్తా. ఏం చేస్తావే, ఏం చేస్తావు? నా ఇల్లు, ఇది నా ఆట, నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను. ఏం చేసుకుంటావో చేసుకో. అబ్బ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 . ఎంత బాగా చెప్పావు నాన్న వీళ్ళకి. ఇందాక చెప్పిన మాటలే మా వాడు చెప్పేసరికి అవాక్కయ్యావా? నోరు పడిపోయిందా? బ్రెయిన్ బ్లాక్ అయిందా? మాతో పెట్టుకుంటే మాడత పెట్టి కూని వాయించేస్తా. వెళ్ళి చెక్క భజన చేసుకో, తొక్కల పుణ్యమైనా వస్తుంది. ఛీ, మీరు అసలు మనుషులే కాదండి. మీరు జన్మకి బాగుపడరు. థ్యాంక్ యూ. అమ్మ మధు వినమ్మా. పూజ మధ్యలో ఆగకూడదమ్మా. ముందు పూజ చేయి, తర్వాత చెప్తా మీ పని. అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణదామోదరం వాసుదేవం శ్రీధరం అచ్యుతం కేశవం గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధ కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై. శంకర శివం భజ మంజునాదం శివం శివం ఓ ఆంధ్ర సోడా శివ శివ, ఆ పాటలు కొంప ముంచేలా ఉన్నాయమ్మా. వాటిని ఆపేమనమ్మా. లేకపోతే శతకోటి పాపాలు చుట్టుకునేలా ఉన్నాయమ్మా. చెప్తా మీ పని. దీంతో మీ పని అవుట్.
ఇప్పుడు డాన్స్ చేయండి. ఏంటా పని? మా ప్లేయర్ మాకు ఇచ్చాయి. తెలివి మీకు మీ అమ్మకి కాదండి, మాకు ఉంది. ఇప్పుడు ఎలా ఎగురుతారో ఎగరండి. ఏయ్, తప్పు చేస్తున్నావు. ఆల్రెడీ మీరు చేశారండి, దానికి పనిష్మెంట్ ఇస్తున్నాను అంతే. ఇప్పుడు ఎలా నాన్నా? అమ్మా, ఇప్పటిదాకా వాళ్ళు భజన చూపించారు, అసలు భజన ఎలా ఉంటుందో మనం చూపిద్దాం. పాడండి నాన్నగారు. అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణ దామోదరం వాసుదేవం హరిం శ్రీధరం మాధవం గోపికా వల్లభం జానకీ నాయకం రామచంద్రం భజే. అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణ దామోదరం వాసుదేవం హరిం శ్రీధరం మాధవం గోపికా వల్లభం. ఏమండి ఏమండి ఇంట్లో ఎవరు లేరా? ఎవరు నువ్వు? అంత క్లియర్ గా కనబడుతుంటే ఎవరు నువ్వు అని అడుగుతారేంటి అత్తయ్య గారు? మనలాగే మనిషి. ఛా, నేను ఇంకా పశువేమో అనుకున్నాను. బుర్ర లేని వాళ్ళే అలా అనుకుంటారు. చంపుతా. ఏయ్, ఎవరు నువ్వు? ఏం కావాలి? నేను ధర్మవరం నుంచి వస్తున్నానమ్మా. మధుమతి గారు కావాలి. మధుమత ఎందుకు? ఈ చీరలు ఇచ్చి వెళ్దామని. చీరలా? ఓహో, చీరలు అమ్ముకోవడానికి వచ్చావా? హా? అమ్మటానికి కాదండి, ఫ్రీకి ఇచ్చి వెళ్దామని వచ్చానండి. ఏంటి, ఇన్ని చీరలు ఫ్రీగా ఇస్తారా? అవునమ్మా. అమ్మో, ఇన్ని చీరలు ఫ్రీగా వస్తుంటే ఆ మధుకు వెళ్ళనివ్వకూడదు, మనమే నొక్కయ్యాలి. ఆ చీరలు నాకు ఇవ్వండి, నేను మధుమతికి ఇస్తాను. మీరు మధుమతి గారికి ఏమవుతారండి? అత్తనవుతాను. అలాగా? కాకపోతే ఈ చీరలు మా చేత్తోనే మధుమతి గారికి ఇవ్వాలండి, అది మా ఆచారం. ఆచారమా? అవునమ్మా. ఆ రాజశేఖర్ గారు మా నేత కార్మికులందరికీ ఎంతో సాయం చేశారమ్మా. అందుకు గాను ప్రతి సంవత్సరం మొదటగా నేర్చిన చీరలన్నీ తీసుకొచ్చి ఆయనకి ఇస్తూ ఉంటాం. ఈ మధ్యలో ఆయన లేడని మానేశామండి. 5 ఏళ్ళ తర్వాత వాళ్ళ అమ్మాయి మధుమతి గారు వచ్చిండ్రని తెలిసి మా నాన్నగారు ఈ చీరలు ఇచ్చి పంపించారండి. ఓ, చీరల వెనక చాలా పెద్ద చరిత్రే ఉంది. అవును, మధుమతిని మీరెప్పుడైనా చూసారా? చూడలేదమ్మా, పేరు మాత్రం తెలుసు. చాలా మంచి పని చేశారు. ఆ మధుమతిని చూసుంటే ఈ చీరలన్నీ నేను వదులుకోవాల్సి వచ్చేది. ఒక్కసారి మధుమతి గారిని పిలుస్తారమ్మా? పిలవడం ఎందుకు, మీ ముందే ఉందిగా. నా ముందా? ఎవరమ్మా? ఇదిగో ఇదే మధుమతి. చూసావా, నేనే నేనే అంటోంది. ఏయ్, చీరలు నొక్కడానికి కాసేపు మధుమతిలో నటించు చాలు. ఇక నేను చూసుకుంటాను, వదిలేండి అత్తయ్య గారు. మీరేనా మధుమతి గారు? అవును, నాకు ఇప్పుడే తెలిసింది. ఇప్పుడు తెలియటేంటమ్మా? అయ్యో, దాని ఉద్దేశం మీరు తనకి ఇప్పుడే తెలిసారు అని. ఆహా, అలాగా. సరే సరే, అవతల వర్జం వచ్చేస్తుంది, ఆ చీరలు ఇచ్చేసి మీరు వెళ్ళండి. అలాగే. వర్జానికి అత్తయ్య గారు. నీ బొందే, నీ బొంద, నూరు ముయ్యవే, ఆ త్వరగా ఇవ్వు. అలాగే. అవును, మీరు చిన్నప్పుడు ఎవరు పంతులు గారింటో పెరిగారంటమ్మా? అవును, అయితే ఓ పద్యం గాని శ్లోకం గాని పాడమనండి అమ్మా. ఎందుకు? రికార్డ్ చేసుకుని రోజు వినడానికా? కాదమ్మా, ఏం మధుమతి గారో కాదు తెలుసుకోవడానికి. అసలే ఈ 25,000 రూపాయల చీరలమ్మా, అందుకని ఏం మధుమతి గారో కాదో అని ఒకసారి నిర్ధారించుకుని వస్తాను. అలాగా? అమ్మ మధు, ఒక శ్లోకం అంట పాడమ్మా. శ్లోకమా? అదే తత్తయ్య గారు, ఇరుగు తీస్తాను చూడండి. శ్లోకం 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 ఏ ఆపు. ఆ, శ్లోకంలా లేదు, ఇది శోకంలా ఉంది.
అయినా శ్లోకాన్ని రోజు 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 పూలా పాడావేంటి? ఇలా పాడావంటే ఖచ్చితంగా మీరు మధుమతి గారు కాదు. అవును. మరి ఏమైనా మధుమతి గారు అని ఎందుకు చెప్పారండి? నీకు తెలివి ఉందో లేదో కన్ఫర్మ్ చేసుకోవడానికి. నీకు ఫుల్గా ఉందని తెలిసింది కాబట్టి ఇప్పుడు నిజమైన నిఖార్సైన మధు ఎవరో చెప్పేస్తా. ఈ అందాల రోణి, మేకప్లో అలివేణి, ఈ మధుమతి గారు. అవును, నేనే మధుమతిని. కావాలంటే శ్లోకం పాడతాను. శ్లోకం వద్దులమ్మా, ఓ పద్యం చెప్పు చాలు. ఒకటి చాలా, ఒక్క 10-15 లాగా కావాలా? అంతొద్దు, ఒక్కడు చెప్పు. సరే. అప్పు కప్పు రంబు లొక్క పొలిక నుండు అంటే మరి ఒక్కపడి ఉంటుంది. అది అప్పు అప్పు కాదే, ఉప్పు కప్పు రంబు. అదే అత్తయ్య గారు, ఉప్పు కాస్త అప్పుగా మారింది. ఇప్పుడు కరెక్ట్గా చెప్తాను చూడండి. ఉప్పు కప్పు రంబు నొక్క పొలిక నుండు చూడ చూడ రుచులు జాడవే. చాలు ఆపమ్మా. ఏమన్న గారి పద్యాన్ని ఎర్రి పద్యంలో మార్చి పాడారంటే ఖచ్చితంగా మీరు కూడా మధుమతి గారు కాదు. అవునయ్యా, వీళ్ళిద్దరిలో ఎవరు మధుమతి కాదు. మధుమతి లోపల ఉంది, నువ్వు నాతోరా. అలాగేనయ్యా. చెత్త మహల్లారా, చిన్న శ్లోకం పద్యం చెప్పుంటే 25,000 రూపాయలు చీరలు ఇచ్చుండేవాడు. వెళ్ళి ఎలాగోలా నొక్కేద్దాం పదండి. నువ్వు ఇక్కడే ఉండు, నేను మధుమతిని తీసుకొస్తా. అలాగేనయ్యా. అయ్యో, మధు మోటాలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏమండి ధర్మవరం ధర్మన్న గారు? నా పేరు ధర్మన్న కాదమ్మా, రామన్న. ఏదో ఒక భీమన్న. పాపం చీరలు మోసి మోసి కాళ్ళు నొప్పులు పడుతున్నాయి కదా. చీరలు మోసేవి చేతులైతే కాళ్ళు ఎలా నొప్పులు పెడతాయి అత్తయ్య గారు? నువ్వు కాసేపు నోరు మూసుకుని కూర్చో. ఇలా వచ్చి ఆ చీరలు అలా ఉయ్యాల్లో పెట్టుకుని కాసేపు రెస్ట్ తీసుకోండి. పర్వాలేదమ్మా, ఈ చీరలు మధుమతి గారికి ఇచ్చేంత వరకు ఎక్కడ పెట్టకూడదమ్మా. అయ్యో, అలాగా? సరే, అలా పట్టుకునే నిలబడండి. ఇక లాభం లేదు, అస్త్రం తీయాల్సిందే. చూసారా ఈ చీరల వాడిని మన వాటల్లోకి ఎలా రప్పించాను చూడండి. అక్కడికి ఎందుకు వెళ్ళారే? దరిద్ర మొహల్లా రండి. పావత్తయ్య గారు, అయ్యో, పాము లేదు, మీ పిండ కూడా లేదు. రండి రండి. మిమ్మల్ని పాము పాము అన్నారుగమ్మా, ఇప్పుడు లేదంటారేంటి? అసలు పాము ఉందా లేదా? ఉంది. ఎక్కడ? అదే అదిగా. శివుడి మెడలో అలాగా చూడు ఉంది. ఆ పుట్టలో ఉన్న పాముని చూసే మీరు అరిచింది? ఫోటోలో అయినా పుట్టలోనైనా పాము పామే కదండి. అయితే మాత్రం దాన్ని చూసి అరవటం ఏంటి? నీ చీరలు నొక్కేయడానికి. చీరలు నొక్కేయడం ఏంటండి? అవునండి, అది ఆవిడ గారి వాట. ఆ వాటాలోకి ఏది వెళ్ళినా ఆవిడ గారి సొంతం అయిపోతాయి. ఎస్, అందుకే నీకు దక్కాల్సిన పట్టు చీరలన్నీ నేను కొట్టేశా. నాకు దక్కడం ఏంటి? అవునమ్మా, మీ నాన్నగారు ఉండగా ప్రతి సంవత్సరం కొత్త చీరలు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఆయన కూతురుగా మీకు ఇద్దామని తీసుకొస్తే ఈవిడ గారు పాము పేరుతో భయపెట్టి ఈ చీరలు కొట్టేయాలనుకుంటున్నారు. కొన్ని జన్మలు అంతేనండి, పాపాలు చేయడానికి పుడతారు. చాలే, నేనేమైనా కత్తి చూపించి దోచుకున్నానా? నా తెలివి చూపించి తీసుకున్నాను. నీకు తెలివి ఉంటే, దమ్ముంటే, ఈ అత్తని ఢీ కొట్టే సత్తా ఉంటే నన్నోడించి చీరలు తీసుకో. లేదంటే నోరు మూసుకో. ఏంటే? అయ్యో, మిమ్మల్ని కాదత్తయ్య గారు, దాన్ని. ఆ చీరలు ఎక్కడి నుంచి వచ్చాయో నాకు తెలియదండి, కానీ చివరికి వచ్చేది మాత్రం నా ఒంటి మీదకే. కొట్టేసింది మీరే అయినా వాటిని కట్టేది మాత్రం నేనేనండి. ఛాలెంజా?
ఏయ్ రండి ఈ చీర తీసుకోండి ఇవ్వరా, ఇవ్వండి. పట్టుకో. ఏయ్ నువ్వు పరా. పో, అమ్మా. పో, పో, వదలండి, పో. ఏయ్, అమ్మా. పో. నా అతిథిని నాకు వచ్చిన వారిని నా ఇంట్లో అవమానిస్తారా? హలో ఎస్క్యూజ్ మీ. మీ ఇంట్లో అవమానించలా, నా ఇంట్లో అవమానించాను. నేనింకో మంచిదాన్ని కాబట్టి, జాలి దయ కరుణ కిలోల లెక్కన ఉన్నదాన్ని కాబట్టి నా వాటాలోకి వచ్చిన జస్ట్ అన్నిటి అలా వదిలేశాను. అదే నీలాంటి కఠినాత్మరాలు దుర్మార్గురాలు అయ్యుంటే ఈ పీత మొహానికి వాత పెట్టుండేది. చాలా ఆపండి. నా మనుషుల్ని అవమానించిన మిమ్మల్ని వదలనండి. హా? ఇంతకింత బాధపడేటట్టు చేస్తానండి. చేసిన తప్పుకి మూల్యం చెల్లించుకోవడానికి సిద్ధంగా ఉండండి. అయ్యమ్మమ్మమ్మ, అయ్యో భయమేస్తుంది, అబ్బా భయమేస్తుంది. ఒసే, నీ ఉడత చూపులకు భయపడ్డానికి నేను ఈగనకానే అలా కొట్టడానికి దేగా రేగొడతాను, జాగ్రత్త. ఏయ్ చీరలు తీసుకెళ్లి లోపల పెట్టండి. అలాగే అత్తయ్య గారు. లోపల పెడితే కాళ్ళు విరగొడతానండి. అంత సీన్ ఉందా? నేను లోపల పెడతా, ఎలా ఆపుతావో ఆపు చూస్తా. పదవే. నీకంత సీన్ లేదు లతక్క. నిజంగా నీకు దమ్ముంటే లోపల కాదు, ఇక్కడ ఇక్కడ పెట్టి చూస్తాను. పెట్టు. కింద పెట్టడానికి నేనేంటి? నా చెల్లెలు శిరీష చాలు. శిరీష పెట్టవే. చూసావా పెట్టాను. ఇప్పుడు ఏమంటా? లతక్క, దమ్ముంటే ఆ ఊయిలో పెట్టు. పెడతాను. ఇప్పుడే ఉంటావు. సరే అక్క, ఇప్పుడు అత్తయ్య గారి చేతుల్లో పెట్టు. పెట్టాను. ఆ శిరీషకి చేతుల్లో. ఓకే, పెట్టు. అత్త చేతులు, శిరీషకి చేతులు, మళ్ళీ అత్త చేతులు, శిరీషకి చేతులు, నా చేతుల్లో. ఇవ్వవే. నిన్ను ఒసే లత. అయ్యో 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 ఒసే శిరీష చూస్తావేంటి? కుదిరింది. చూసారుగా అత్తయ్య గారు, తెలివి దమ్ము సత్తా ఉంటే నా చీరలు తీసుకోమన్నారు కదా. మీరన్నట్టే తెలివితోనే తీసుకున్నాను. ఇప్పటికైనా అర్థమైందా ఈ మధుతో పెట్టుకుంటే గెలవలేరని? ఆ దేవుడి దయ వల్ల చీరలు మీ చేతికి చేరాయి. తీసుకోమ్మా, నా బాధ్యత తీరిపోయింది. వస్తానమ్మా. అయ్యో, భోజనం చేసి వెళ్ళండి. ఆ మాట అన్నారు, నాకు అంతే చాలమ్మా. ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా భోజనం చేసి వెళ్తాను. వస్తానమ్మా. వస్తానయ్యా. వెళ్ళు వెళ్ళు. అబ్బో. రండి నాన్నగారు. చెత్త మహాల చేతికొచ్చిన చీరల్ని పోగొట్టుకుంటారే. అవి ఎలాగైనా మీరు తిరిగి తేవాలి, లేదా కాల్చి బూడిద చెయ్యాలి. దానికి మాత్రం దక్కడానికి వీల్లేదు. వెళ్ళండి. అప్పటిదాకా ఈ ఇంట్లోకి ఎంట్రీ లేదు. Get out. Get out. చెత్త మొహం దానా. మోసంతో గెలవడానికి సిగ్గులేదు ఏంటి? అయ్యో, నిన్ను కాదే, మధుని. ఆయింట్మెంట్ తీసుకో. దాన్నా? అయ్యో, దాన్ని కాదే, నిన్ను. క్రీమ్ ఏంటక్క మొహానికి రాసుకుంటున్నా? అయ్యో, అలవాట్లో పొరపాట్లేవే. సర్లే, చేతికి రాసుకుంటాను. అలవాట్లో పొరపాట ఎలా రాసుకుంటావక్క? అయ్యో, రాసుకునేది అలవాట్లో పొరపాటు కాదే. ఆయింట్మెంట్ ఆయింట్మెంట్ ఎలాగైనా పట్టేయాలి. ఆయింట్మెంట్ అక్క? అయ్యో, నీ బొంద. అబ్బా, ఆ మధు చీరలు
బాగా పట్టుకో. చీరలా అక్క? అయ్యో ఆయింట్మెంటే. అబ్బా అది ఎక్కడ పెట్టిందో చూసావా? ఆయింట్మెంట్ అక్క? ఓరి దేవుడు, నీ ఎంకమ్మ చీరలే. బీర్వాలో పెట్టిందక్క. సరేలే, బాగా రుద్దు. బీర్వానా అక్క? అయ్యో ఛీ! నిన్ను వీలైతే కొట్టేద్దాం, కుదరకపోతే కాల్చేద్దాం.